మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్లో అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే చేపట్టింది విశాఖకు చెందిన బృందం. ప్లంజ్ పూల్ లోతు విస్తీర్ణంపై డైయింగ్ నిపుణుల సాయంతో వీడియోగ్రఫీ తీస్తున్నారు. వీళ్లంతా నీటిలోకి దిగి లోపల పరిస్థితిని వీడియో తీస్తున్నారు. ఈ సర్వే 4 రోజుల పాటు సాగనుంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్లో అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే చేపట్టింది విశాఖకు చెందిన బృందం. ప్లంజ్ పూల్ లోతు విస్తీర్ణంపై డైయింగ్ నిపుణుల సాయంతో వీడియోగ్రఫీ తీస్తున్నారు. వీళ్లంతా నీటిలోకి దిగి లోపల పరిస్థితిని వీడియో తీస్తున్నారు. ఈ సర్వే 4 రోజుల పాటు సాగనుంది. శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్లో అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే చేపట్టింది విశాఖకు చెందిన బృందం. ప్లంజ్ పూల్ లోతు విస్తీర్ణంపై డైయింగ్ నిపుణుల సాయంతో వీడియోగ్రఫీ తీయిస్తున్నారు. వీళ్లంతా నీటిలోకి దిగి లోపల పరిస్థితిని వీడియో తీస్తున్నారు. ఈ సర్వే 4 రోజుల పాటు సాగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కర్నూలు కరెస్పాండెంట్ ధరణి కిషోర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ కిషోర్. మురళి యొక్క శ్రీశైలం జలాశయం వద్ద ఏర్పడినటువంటి యొక్క ప్లంజ్ పూల్ యొక్క తీవ్రతను గుర్తించేందుకు రకరకాల విధానాల్లో యొక్క దాని తీవ్రతను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తల బృందాలు రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా నిన్నటి వరకు పూణేకి చెందినటువంటి శాస్త్రవేత్తల బృందం అండర్ వాటర్ డ్రోన్లతోటి పరీక్షలు చేపట్టగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఇటు విశాఖ నుంచి వచ్చినటువంటి డైవర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు లోపల ప్లంజ్ పూల్ లోపలికి వెళ్లి దాని లోతు ఎంత ఉంది, విస్తీర్ణం ఎంత వరకు వ్యాపించింది, దానివల్ల ఎంత నష్టం శ్రీశైలం డ్యామ్ కు జరుగుతుంది అన్న అంశాలను అంచనా వేసేందుకు ఈ యొక్క లోపలికి వెళ్లి ఫొటోస్ వీడియోస్ ను వీడియోగ్రఫీ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకుని ఈ రోజు పని ప్రారంభించారు. అయితే ఇది 4 రోజుల పాటు ఈ యొక్క వీరి సర్వే కొనసాగుతున్నట్లుగా అక్కడ అధికారుల బృందం చెప్తున్నారు. పూర్తి స్థాయిలో శ్రీశైలం యొక్క ప్లంజ్ పూల్ కు ఏర్పడినటువంటి నష్టాన్ని అంచనా వేసి దాన్ని పూర్తి స్థాయిలో నివారణ చేపట్టేందుకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసుకుని దాని ద్వారా ఈ యొక్క నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్లంజ్ పూల్ వద్ద శాస్త్రవేత్తలు అనేక రకాలుగా యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే విశాఖకు సంబంధించిన ఈ యొక్క బృందం లోపలికి వెళ్ళే డైయింగ్ నిపుణులు నీటిలోకి దిగి లోపల పరిస్థితులను వీడియో ద్వారా తీయడం ద్వారా పూర్తి స్థాయిలో ఎంత మేరకు నష్టం వాటిల్లింది, దాన్ని పూర్తి చేయాలంటే ఏ విధమైనటువంటి ప్రణాళిక రూపొందించుకుని రంగంలోకి దిగాలి అన్న దానికి పూర్తి స్థాయిలో ఒక అంచనాకు రావడానికి ఒక ప్రయోగాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.